విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లాంచ్ గురించి చాలా మాటలు వినిపిస్తున్నాయి కదా, కానీ అసలు విషయమేంటంటే తెరవెనుక ఓ పెద్ద ప్లాన్ నడుస్తోంది. ఇప్పుడు ఆ ప్లాన్ ఏంటి, దాని వెనుకున్న అసలు ఉద్దేశమేంటో వివరంగా చూద్దాం. ఈ మంచుకొండను చూడండి. మనకు పైన కనిపించేది చాలా చిన్నది. అసలైన బలం దాని సైజంతా నీటి కింద ఉంటుంది. గొప్ప ప్రణాళికలు కూడా ఇంతే. పైకి సింపుల్గా కనిపించినా వాటి వెనుక చాలా ఆలోచన ఉంటుంది. విక్టరీ విత్ యాష్ విషయంలో జరుగుతున్నది కూడా అదే. సరే, వ్యూహం అంటే ఏంటసలు? ఈ సందర్భంలో వ్యూహం అంటే కేవలం ఏదో ఒకటి మొదలుపెట్టడం కాదు. ఇది అందరికీ న్యాయంగా, ఎలాంటి తేడాలు లేకుండా ఒక మంచి అనుభవాన్ని ఇవ్వటం. అంటే దీర్ఘకాలంలో అందరూ సక్సెస్ అవ్వడానికి ఒక బలమైన పునాది వేయడమన్నమాట. ఈ వ్యూహాన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక పెద్ద స్టేడియం ఉందనుకోండి, కానీ లోపలికి వెళ్ళడానికి గేట్ మాత్రం ఒకటే ఉంది. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా, కానీ దీని వెనుక ఓ అద్భుతమైన కారణముంది. ఒక్కసారి ఊహించుకోండి, వేల మంది ఒకేసారి ఆ స్టేడియంలోకి దూసుకెళ్తే ఏమవుతుంది? మొత్తం గందరగోళం, తోపులాట కదా. అదే ఒక్క గేటు నుంచే ఒకరి తర్వాత ఒకరు వెళ్తే మొదట్లో కొంచెం నెమ్మదిగా అనిపించొచ్చు, కానీ మొత్తం ప్రాసెస్ ఎంత ప్రశాంతంగా, ఎంత కంట్రోల్డ్గా ఉంటుందో చూడండి. విక్టరీ విత్ యాష్ కూడా సరిగ్గా ఇదే పద్ధతినే ఫాలో అవుతోంది. యూజర్స్ను ఒకేసారి కాకుండా వేవ్స్ లాగా, అంటే ఒకరి తర్వాత ఒకరుగా ఆహ్వానిస్తున్నారు. ఫస్ట్ వేవ్, ఆ తర్వాత సెకండ్ వేవ్, ఇలా. దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ మీద ఎలాంటి ఒత్తిడి పడదు, ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. అయితే ఇంత పద్ధతిగా లోపలికి పంపించడం వెనుక అసలు లక్ష్యమేంటి? సింపుల్. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే సమానత్వం. ఎవరైనా సరే మొదటి వేవ్లో వచ్చారా లేక 10వ వేవ్లో వచ్చారా అనేది ముఖ్యం కాదు. ఒక్కసారి లోపలికి అడుగుపెట్టాక అందరూ సమానమే. ఇక్కడ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు చూస్తే ఏ ప్లాన్ లేకుండా లాంచ్ చేస్తే వచ్చే గందరగోళం, కన్ఫ్యూజన్. మరోవైపు ఒక పక్కా వ్యూహంతో ముందుకెళ్తే వచ్చే ప్రశాంతత, ఆర్డర్. ఈ పద్ధతి సిస్టమ్ను కాపాడటమే కాదు, ప్రతి యూజర్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇదే ఈ మొత్తం వ్యూహానికి గుండెకాయలాంటిది. ఎప్పుడు జాయిన్ అయ్యారు అన్నది పాయింటే కాదు. ఒక్కసారి లోపలికొచ్చారంటే అక్కడ హెచ్చుతగ్గులు ఉండవు, సీనియర్ జూనియర్ అనే తేడా ఉండదు, అందరికీ ఒకే రకమైన యాక్సెస్. అంటే అర్థమేంటంటే ప్లాట్ఫామ్లో ఉన్న ఫీచర్స్ అయినా, ట్రైనింగ్ మెటీరియల్స్ అయినా అన్నీ అందరికీ ఒకేలా అందుబాటులో ఉంటాయి. సక్సెస్ అనేది ఎవరు ముందొచ్చారు అనే దానిమీద ఆధారపడి ఉండదు, దాన్ని ఎలా వాడుకుంటున్నారు అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఇది నిజమైన సమానత్వానికి నిదర్శనం. సరే,